గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం లివింగ్ థింగ్స్ లెసన్లో నెక్స్ట్ టాపిక్ చూడబోతున్నాం. లివింగ్ థింగ్స్ గురించి మనం నేర్చుకున్నాం. ముందు పార్ట్స్లో లివింగ్ థింగ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో మనం నేర్చుకుంటున్నాం. ఫీచర్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ నేర్చుకుంటున్నాం. ఇంతకుముందు వీడియోస్లో మనం ఏం నేర్చుకున్నాం? లివింగ్ థింగ్స్ బ్రీత్ అనేది మనం నేర్చుకున్నాం. ఇంకా లివింగ్ థింగ్స్ మూవ్ అనేది కూడా నేర్చుకున్నాం. సో లివింగ్ థింగ్స్కి సంబంధించిన రెండు ఇంపార్టెంట్ ఫీచర్స్ని మనం నేర్చుకున్నాం. ఆ వీడియోలు మీరు చూడకపోతే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్ క్లిక్ చేసి ప్రీవియస్ పార్ట్స్ చూడండి. రైట్? సో వీ హ్యావ్ లెర్న్డ్ టూ థింగ్స్, లివింగ్ థింగ్స్ బ్రీత్ అండ్ లివింగ్ థింగ్స్ మూవ్. Now, today in this video, we are going to learn the next feature of living things. Okay? So, do you know what is that? Living things need food. What is the next feature? Living things need food. So, మనం ఒక థింగ్ని లివింగ్ థింగ్ అని లేదా ఇది నాన్ లివింగ్ థింగ్ అని ఎలా చెప్తాం? బేస్డ్ ఆన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. సో అందులో టూ క్యారెక్టరిస్టిక్స్ చూసాం. సో బ్రీత్ చేసే వాటిని లివింగ్ థింగ్స్ అంటాం, మూవ్ అయ్యే వాటిని లివింగ్ థింగ్స్ అంటాం. అలాగే ఇప్పుడు ఫుడ్, ఏవైతే థింగ్స్ ఫుడ్ తీసుకుంటాయో వాటిని మనం లివింగ్ థింగ్స్ అని చెప్పచ్చు. సో టేకింగ్ ఫుడ్ ఈజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఓకే? సో ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్. మొత్తం లివింగ్ థింగ్స్ అన్నిటికీ ఫుడ్ కావాలా? డూ ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్? లేదా కొన్ని లివింగ్ థింగ్స్ ఫుడ్ లేకుండా కూడా బతుకుతాయా? డూ యూ నో దట్? ఎస్, ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్. అన్ని లివింగ్ థింగ్స్ అంటే ప్లాంట్స్ అలాగే యానిమల్స్, ఇవన్నిటికీ కూడా ఫుడ్ కావాలి. అన్నీ కూడా ఫుడ్ ఇంపార్టెంట్, అవసరం అన్నిటికీ కూడా. రైట్? సో డూ యూ నో వై? అసలు ఫుడ్ ఎందుకు అవసరం లివింగ్ థింగ్స్కి? ఇట్స్ ఎ జనరల్ క్వశ్చన్. ఇఫ్ ఎ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ టు యూ, వై డూ లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్? లివింగ్ థింగ్స్కి ఫుడ్ ఎందుకు అవసరం అవుతుంది? ఇన్ ఎ సింపుల్ వే యూ కెన్ సే దట్ ఫర్ లివింగ్, ఏ లివింగ్ థింగ్ హ్యాస్ టు లివ్. టు లివ్ ఇట్ నీడ్స్ ఫుడ్. బ్రతకాలంటే ఫుడ్ కావాలి. బట్ ఇంకా డీటెయిల్డ్గా మీరు చెప్పగలరా ఎందుకు ఫుడ్ కావాలో లివింగ్ థింగ్స్కి? మీరు ఫుడ్ తీసుకోలేదనుకోండి, కొంతసేపు ఒక హాఫ్ డే లేదా 1 డే మీరు ఫుడ్ తీసుకోలేదనుకోండి, మీకు ఏమవుతుంది? యూ బికమ్ వీక్, యూ బికమ్ టైర్డ్. ఓకే? సో మీరు నీరసంగా అయిపోతారు, మీరు ఏ పని చేయలేరు. ఒక పని చేయాలంటే మనకి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. మనం ఏదైనా పని చేయాలంటే ఇఫ్ యూ హ్యావ్ టు రీడ్ ద బుక్, రైట్ సంథింగ్, టు ప్లే అవుట్ సైడ్, మీకు ఏం కావాలి? ఎనర్జీ. మనం ఫుడ్ తీసుకుంటేనే మనకి ఎనర్జీ వస్తుంది, ఫుడ్ తీసుకోకపోతే ఎనర్జీ రాదు. సో మీకు ఎనర్జీ కావాలంటే ఏం కావాలి? ఫుడ్ కావాలి. సో ఇక్కడ మనకి ఆన్సర్ దొరికింది. వై డూ లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్ అంటే టు గెట్ ఎనర్జీ. సో మన ఎనర్జీకి సోర్స్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఎనర్జీ? మనం తినే ఫుడ్లోంచి ఎనర్జీ వస్తుంది. ఒక కార్ ఉందనుకోండి, సో ఆ కార్ రన్ అవ్వాలి, మూవ్ అవ్వాలి, దానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ద ఫ్యూయల్, అంటే అందులో ఉండే పెట్రోల్ లేదా డీజిల్లోంచి ఎనర్జీ వస్తుంది. రైట్? సో కార్కి పెట్రోల్ కానీ డీజిల్ కానీ దాని ఫుడ్, దాని ఫ్యూయల్. సో మనం తినే ఫుడ్డే మన ఫ్యూయల్. ఆ ఫుడ్లోంచి మనకి ఎనర్జీ వస్తుంది. సో వై డూ లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్? లివింగ్ థింగ్స్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి, వాటికి ఫుడ్ ఎందుకు అవసరం అవుతుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ లివింగ్ థింగ్స్ నీడ్ ఎనర్జీ. ఓకే? రైట్? లివింగ్ థింగ్స్ నీడ్ ఎనర్జీ. ఇంకెందుకు ఫుడ్? జస్ట్ ఎనర్జీ కోసమేనా? వీ నీడ్ ఫుడ్ టు గ్రో. లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్ టు గ్రో. సో లివింగ్ థింగ్స్ వెన్ దే వర్ బోర్న్ దే వర్ వెరీ స్మాల్, లైక్ బేబీస్. ఒక డాగ్ ఉందనుకోండి, అది పిల్లలు పెడితే చిన్న పప్పీస్ చిన్నగా ఉంటాయి. మరి అవి గ్రో అయ్యి పెద్ద డాగ్ లాగా అవ్వాలి కదా. అలాగే మీరు కూడా చిన్నగా ఉంటారు. స్లోగా ఇయర్ బై ఇయర్ మీరు ఏమవుతారు? మీ హైట్ ఇంక్రీజ్ అవుతుంది, మీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, మీ బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, మీ హైట్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్?
సో మీరు 3rd స్టాండర్డ్లో ఉన్నారనుకోండి, మీ వెయిట్ ఎంత ఉంటుంది? 25 to 30 kgs, అరౌండ్ 30 kgs ఉంటుంది. అదే మీరు గ్రోనప్ అయ్యారనుకోండి, పెద్దగా ఎదిగారనుకోండి, 20 yearsకి వచ్చారనుకోండి, యువర్ వెయిట్ విల్ బీ 70 kgs, 60 to 70 kgs. సో అంటే వెయిట్ పెరుగుతున్నాం కదా. సో ఇలాగా పెరగాలి అంటే, గ్రో అవ్వాలంటే వీ నీడ్ ఫుడ్. సో ఫుడ్ ఈజ్ నీడెడ్ టు గెట్ ఎనర్జీ అండ్ టు గ్రో. సో ఇంకా దేనికి మనకి ఫుడ్ అవసరం అవుతుంది? అసలు మనకి ఎనర్జీ దేనికి యూస్ చేసుకుంటాం? మనం ఎనర్జీని మన డైలీ వర్క్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం, రైట్? సో ఫుడ్ ఈజ్ నీడెడ్ టు గెట్ ఎనర్జీ అండ్ ఫుడ్ ఈజ్ నీడెడ్ టు గ్రో అండ్ ఫుడ్ ఈజ్ నీడెడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంటే లివింగ్ థింగ్స్ వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఫుడ్ కావాలి. సో మనకి డిసీజెస్ అవి వస్తుంటాయి కదా, కోల్డ్ వస్తుంటుంది, కాఫ్ వస్తుంటుంది. సో మన బాడీ వాటితో ఫైట్ చేయాలి. మన బాడీ వాటితో ఫైట్ చేసి తగ్గిస్తుంది. మన బాడీ ఫైట్ చేయలేకపోయింది అనుకోండి, అప్పుడు మనం మెడిసిన్స్ వేసుకుంటాం, రైట్? సో మనకి ఏదైనా సిక్నెస్ వస్తే మనం మెడిసిన్ వేసుకుంటాం. ఫస్ట్ మన బాడీ ఫైట్ చేస్తుంది ఆ సిక్నెస్తో, వైరస్తో, బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది మన బాడీ. సో మన బాడీలో స్ట్రెంగ్త్ లేదనుకోండి, మీరు ఫుడ్ సరిగ్గా తీసుకోలేదనుకోండి, అంటే మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ ఇలాంటివి తీసుకోలేదనుకోండి, అప్పుడు బాడీలో స్ట్రెంగ్త్ ఉండదు ఫైట్ చేయడానికి. సో అప్పుడు ఈజీగా డిసీజెస్ వస్తాయి, మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో మన బాడీ స్ట్రాంగ్గా ఉండి డిసీజెస్ రాకుండా మన బాడీ ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉండాలంటే వీ నీడ్ ఫుడ్. సో ఫుడ్ అనేది ఎందుకు అవసరం అవుతుంది? టు గెట్ ఎనర్జీ అండ్ టు గ్రో అండ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, రైట్? ఓకే, సో దిస్ ఈజ్ ద నెసెసిటీ, నీడ్ ఆఫ్ ఫుడ్. ఇవి మనకి ఫుడ్ ఎందుకు అవసరం అంటే, మనకి ఎనర్జీ కోసం, పెరగడం కోసం, అలాగే డిసీజెస్ని ఫైట్ చేసి స్ట్రాంగ్గా, స్ట్రెందీగా ఉండడం కోసం ఫుడ్ అవసరం అవుతుంది. అలాగే ప్రతి లివింగ్ థింగ్కి కూడా ఫుడ్ ఇందుకే అవసరం అవుతుంది. అది డాగ్ అయినా, క్యాట్ అయినా, అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ హ్యూమన్, మనమైనా సరే. అలాగే ప్లాంట్స్కి కూడా ఫుడ్ కావాలి, రైట్? సో ప్లాంట్స్ కూడా ఫుడ్ కావాలి, యానిమల్స్ కూడా ఫుడ్ కావాలి. అయితే మరి ప్లాంట్స్కి, యానిమల్స్కి ఫుడ్ అసలు ఎలా వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ప్లాంట్స్ అవి ఫుడ్ ఎలా తీసుకుంటాయో చూద్దాం, రైట్? సో గ్రీన్ ప్లాంట్స్ యూజువల్గా ఏ కలర్లో ఉంటాయి? గ్రీన్ కలర్లో ఉంటాయి, ఓకే? సో ఈ గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. గ్రీన్ ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్, ఓకే? సో మీకు ఒక డౌట్ వస్తుంది, సో మా ఇంట్లో కూడా మా మమ్మీ కదా మా ఫుడ్ తయారు చేస్తుంది, సో మన యానిమల్స్ కూడా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయని చెప్పచ్చా? సో యువర్ మదర్ ప్రిపేర్స్ ఫుడ్ ఫర్ యూ. యువర్ లంచ్ బాక్స్ ఈజ్ ప్రిపేర్డ్ బై యువర్ మదర్. షీ విల్ కుక్ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ ప్రిపేర్ యువర్ ఫుడ్. సో ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి, హ్యూమన్స్ కూడా చేసుకుంటారని మనం చెప్పచ్చా, చెప్పకూడదా? వాట్ డూ యూ థింక్? రైట్, నో, ఓన్లీ ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. సో మనం ఏం చేసుకుంటాం? ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసిన ఫుడ్తో రెసిపీస్ చేసుకుంటున్నాం. వీఆర్ మిక్సింగ్ అండ్ కంబైనింగ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, బట్ వీఆర్ నాట్ క్రియేటింగ్ ద యాక్చువల్ ఫుడ్. ఐ విల్ డిస్కస్ దిస్ లేటర్, ఓకే? మనము ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసిన వాటితో మనం కొన్ని ఐటమ్స్ని తయారు చేసుకుంటున్నాం, అంతేగాని మనం ఫుడ్ని ప్రొడ్యూస్ చేయట్లేదు, ఓకే? సో ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. ఫస్ట్ ప్లాంట్స్ గురించి చూద్దాం, లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఓకే? సో ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ఎలా తయారు చేసుకుంటాయి, దేని నుంచి తయారు చేసుకుంటాయి, రైట్? మనం ఫుడ్ తయారు చేయాలనుకోండి, మనం గ్రాసరీ స్టోర్కి వెళ్ళి రైస్, దాల్, ఆయిల్స్ ఇవన్నీ తెచ్చేసి ఫుడ్ చేసుకుంటాం. కానీ ప్లాంట్స్ చాలా సింపుల్ మెటీరియల్స్తో ఫుడ్ తయారు చేసుకుంటాయి, చాలా సింపుల్ మెటీరియల్స్. ఏంటి ఆ సింపుల్ మెటీరియల్స్? ప్లాంట్స్ ప్రిపేర్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్. Sunlight is very simple thing. Everybody can get sunlight. Everybody. Just if we go out and stand in the sun, we get sunlight. It's free. And plants use water. First one is sunlight, second one is water. ఒకటి sunlight, రెండవది water. Just water, sunlight. ఇంకా plants use carbon dioxide. Carbon dioxide అంటే ఒక గ్యాస్, రైట్? సో మనం ఏదైనా బర్న్ చేసామనుకోండి, నల్లగా పొగ వస్తుంది కదా, అది కార్బన్ డైఆక్సైడ్.
సో ఇలాంటి సింపుల్ థింగ్స్ 3 యూస్ చేసుకుంటుంది, సన్లైట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్. ప్లాంట్స్ ఈ సింపుల్ మెటీరియల్స్ని యూస్ చేసుకొని ఫుడ్ని తయారు చేస్తాయి. ఓకే, సో ఆ ఫుడ్ని ప్లాంట్స్ యూస్ చేసుకుంటాయి, రైట్? సో ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్, ఓకే, ఫ్రమ్ వెరీ సింపుల్ మెటీరియల్స్. మరి మనం తయారు చేయగలమా? మనం ఒకవేళ చేయగలిగామనుకోండి, దెన్ వీ కెన్ సే హ్యూమన్స్ ఆల్సో కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. మనం సన్లైట్ నుంచి, కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఫుడ్ క్రియేట్ చేయగలమా మనం? ఈజ్ ఇట్ పాసిబుల్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. Plants can do that. They use simple material like sunlight, water, carbon dioxide. సో మరి ప్లాంట్ ఈ ఫుడ్ని ఎక్కడ తయారు చేస్తుంది? ఇన్ విచ్ పార్ట్? ప్లాంట్ పార్ట్స్ మీకు తెలుసు కదా, ప్లాంట్స్కి ఏముంటాయో? రూట్స్ ఉంటాయి, స్టెమ్ ఉంటుంది, బ్రాంచెస్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. మరి ఫుడ్ అనేది ఎక్కడ తయారవుతుంది? ఫ్రూట్లోనా? ఫ్లవర్లోనా? కాదు, లీఫ్లో తయారవుతుంది. ఫుడ్ ఎక్కడ తయారవుతుంది ప్లాంట్లో? లీఫ్. ద ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ ద లీఫ్. సో లీఫ్ ఈజ్ ద కిచెన్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, వీ కెన్ సే లీఫ్ ఈజ్ ద కిచెన్ ఆఫ్ ద ప్లాంట్. వై డు వీ సే దాట్? ఎందుకంటే లీఫ్లోనే ఫుడ్ తయారవుతుంది. సన్లైట్ వచ్చి లీఫ్ మీద పడుతుంది. లీఫ్కి కింద చిన్న 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 హోల్స్ ఉంటాయి, స్టొమాటా అంటారు. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం బ్రీదింగ్లో. సో ప్లాంట్స్ ఈ స్టొమాటా నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, సో సన్లైట్ తీసుకుంటాయి, సాయిల్లోంచి వాటర్ తీసుకుంటాయి. ఇవన్నీ లీఫ్లోకి వెళ్ళిన తర్వాత లీఫ్లో ఫుడ్ అనేది తయారవుతుంది. ఓకే, సో లీఫ్లో తయారైన ఫుడ్ ప్లాంట్ ఏం చేస్తుంది? ఫ్రూట్స్లో దాస్తుంది. అందుకే ఫ్రూట్స్ చాలా స్వీట్గా ఉంటాయి, మనం అది ఫుడ్ కింద తీసుకుంటున్నాం. సో ఫ్రూట్ అంటే ఏంటి? ఫుడ్ అంతా స్టోర్ అయి ఉంటుంది దాంట్లో. ఓకే, సో ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఫుడ్ ఇన్ ద లీవ్స్, గ్రీన్ లీవ్స్. ఓకే, సో ఇలా ప్లాంట్స్ డిఫరెంట్ ఫుడ్స్ మనకి అవి తయారు చేసుకుంటాయి, వాటిల్ని మిగిలిన యానిమల్స్ యూస్ చేసుకుంటాయి. సో రెస్ట్ ఆఫ్ ది యానిమల్స్, మిగిలిన యానిమల్స్ అన్నీ కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి. ఓకే, మిగిలిన యానిమల్స్ అన్నీ కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి. సో ప్లాంట్స్ అనేవి అవి ఫుడ్ తయారు చేసుకుంటున్నాయి, ఆ ఫుడ్నే మనం తింటున్నాం. ఓకే, సో ఆ ఫుడ్ని మనం తీసుకుంటున్నాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన ఇంట్లో మన మదర్ కూడా ఫుడ్ తయారు చేస్తుంది కదా. సో కెన్ వీ సే దాట్ హ్యూమన్స్ ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఫుడ్? మనం ఫుడ్ దేంతో తయారు చేస్తున్నాం? ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసిన ఫుడ్ నుంచి మన రెసిపీస్ తయారు చేసుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఏదైనా వంట చేసుకోవాలనుకోండి, ఏం కావాలి? రైస్ కావాలి, గ్రెయిన్స్ కావాలి, పల్సెస్ కావాలి, లీఫీ వెజిటేబుల్స్ కావాలి, ఫ్రూట్స్ కావాలి, వెజిటేబుల్స్ కావాలి, నట్స్ కావాలి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీస్ ఆర్ ఆల్ ద ఫుడ్ ఆఫ్ ప్లాంట్స్. ఇదంతా ప్లాంట్స్ నుంచి వచ్చిన ఫుడ్. సో ప్లాంట్స్ నుంచి వచ్చిన ఫుడ్నే మనం డిఫరెంట్గా మిక్స్ చేసి డిఫరెంట్ ఐటమ్స్ కింద తయారు చేసుకుంటున్నాం, రైట్? సో జస్ట్ వీఆర్ మేకింగ్ అ కాంబినేషన్ ఆఫ్ ద ఫుడ్ ప్రిపేర్డ్ బై ద ప్లాంట్స్. సో ప్లాంట్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ ద లివింగ్ థింగ్స్. అయితే అన్ని యానిమల్స్ ప్లాంట్ ఫుడ్నే తింటాయా? నో. Some animals, they eat the plant food. Some animals, they eat other animals. So here, some animals, they eat only plant foods. మనం కౌ చూసామనుకోండి, కౌ తెలుసు కదా. సో కౌ ఏ ఫుడ్ తింటుంది? గ్రాస్ తింటుంది, ఇంకా గ్రెయిన్స్ తింటుంది. సో గ్రాస్ అండ్ గ్రెయిన్స్ ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్ నుంచి వస్తాయి. సో సమ్ యానిమల్స్, దే ఈట్ ఓన్లీ ప్లాంట్ ఫుడ్. They eat only plant food. Okay? Some animals, they don't eat any plant food. అవి ఎలాంటి ప్లాంట్ ఫుడ్ని తినవు, ఓన్లీ అదర్ యానిమల్స్, వేరే యానిమల్స్ని తినేస్తాయి కిల్ చేసి. ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా. సో ఎవ్రీవన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ వన్ వైల్డ్ యానిమల్. వాట్ ఈస్ దాట్? టైగర్, లయన్. దే హంట్ and they kill the animal and they eat the flesh. They don't eat these plant foods, they eat only the flesh. So some animals, they eat only flesh, they eat other animals. Some animals, they eat only plants. But some animals, they eat both plants and animals.
హ్యూమన్స్ కూడా చాలామంది ప్లాంట్ ఫుడ్ తీసుకుంటారు, యానిమల్ ఫుడ్ కూడా తీసుకుంటారు. ఓకే, సో ప్లాంట్ ఫుడ్ తీసుకుంటారు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్, గ్రెయిన్స్ ఇలాగా. అలాగే యానిమల్ ఫుడ్ కూడా తీసుకుంటారు, మిల్క్, ఎగ్స్ అండ్ మీట్, ఇవన్నీ కూడా తీసుకుంటారు. ఓకే, సే హియర్ we see that bird, you can see here bird. So bird, it is eating both plant as well as animal food. అది బర్డ్ అనేది గ్రెయిన్స్ తింటుంది, అలాగే ఇన్సెక్ట్స్ని, వామ్స్ని కూడా తింటుంది. సో రెండు తింటుంది. ఓకే, సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ సీన్ లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్, దే నీడ్ ఫుడ్. లివింగ్ థింగ్స్కి ఫుడ్ అనేది అవసరం. దేనికి అవసరం ఫుడ్? దట్ ఆల్సో వీ హ్యావ్ సీన్. ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ టు గెట్ ఎనర్జీ అండ్ టు గ్రో అండ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎనిమీస్ అండ్ డిసీజెస్. వీటన్నిటికీ ఫుడ్ అనేది కావాలి. ఫుడ్ ఈజ్ నెసెసరీ, ఇంపార్టెంట్. ఓకే, సో హౌ డు దే గెట్ దేర్ ఫుడ్? Plants, they prepare their own food. Green plants, they prepare their own food with the help of water, carbon dioxide, sunlight. And they prepare the food in leaves. Remaining animals, they get the food from either plants or other animals. Some animals, they eat only plant food, like cows. Buffaloes, they eat only plant food. Some animals, they eat only other animals, like tiger, lion. Some animals, they eat both plant food as well as animal food, like birds. So we see the next characteristic, next feature of the living things. So living things, they breathe, living things, they move. These two things we have seen. Living things, they take food, they need food. That is the third one. The third characteristic we have seen. మనం ఏం చూసాం? లివింగ్ థింగ్స్ ఫీచర్స్. లివింగ్ థింగ్స్ అనేవి బ్రీత్ చేస్తాయి, లివింగ్ థింగ్స్ మూవ్ అవుతాయి, లివింగ్ థింగ్స్ ఫుడ్ తీసుకుంటాయి. రైట్? ఫుడ్ ఎందుకు తీసుకుంటాయి? ఆ రీజన్లో మనం ఏం చూసాం? దే నీడ్ ఫుడ్ టు గ్రో. దట్ ఈస్ వన్ రీజన్. సో లివింగ్ థింగ్స్ గ్రో ఈజ్ ద నెక్స్ట్ ఫీచర్ ఆఫ్ లివింగ్ థింగ్. లివింగ్ థింగ్స్ గ్రో, లివింగ్ థింగ్స్ పెరుగుతాయి. లివింగ్ థింగ్స్ అంటే ఏమొస్తున్నాయి? ప్లాంట్స్ వస్తున్నాయి, యానిమల్స్ వస్తున్నాయి. రెండు పెరుగుతాయా? ఎస్, బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దే గ్రో. దే గ్రో ఇన్ సైజ్. రైట్? ఫస్ట్ లెట్ us see in plants. Plants, how do they grow? How do they start their life? As a seed. You know how new plant comes. We have to sow a seed in the soil. So from the soil, the seed, it will grow step by step. So it will take some time to grow into a plant. From plant, it becomes a tree. Some plants, they become trees. Right? If you have sown the seed of a tree, it will become a tree. Tree is very big, but it will take so much time to grow. Right? So even the big, huge tree, it comes from a single seed. Seed is of very small size, right? Very small size. From that small seed, a big tree grows up. In some cases, the seeds, they grow up to only plants. If it is a plant, if it is a tree, it grows so big. So it will grow so big. How do you know that the tree has completely grown? It will bear flowers, and later the flowers turn into fruits. So by that we can understand, oh, the tree is grown big. ఎలా తెలుస్తుంది మనకి ఒక చెట్టు పెద్దదైందని? మనం వేసిన సీడ్ చిన్న ప్లాంట్ అయ్యి అక్కడి నుంచి ట్రీగా పెద్దగా ఎదుగుతుంది. అది చెట్టు పూర్తిగా ఎదిగిపోయింది అనేది విషయం మనకు ఎలా తెలుస్తుంది? ఆ చెట్టుకి పువ్వులు వస్తాయి, పువ్వుల్లోంచి పళ్ళు, ఫ్రూట్స్ వస్తాయి. రైట్? సో దెన్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద గ్రోత్. సో ఇఫ్ యూ సీ దిస్ గ్రోత్, యూ కెన్ సీ ఇట్ ఈస్ అ లివింగ్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ గ్రోయింగ్. అది పెరుగుతుంది కాబట్టి అది లివింగ్ థింగ్. This is growth in plants. Now let us see the growth in animals. Animals also grow. Animals కూడా పెరుగుతాయి కదా? Yes, plants ఎలాగో animals అలాగే కూడా పెరుగుతాయి. సో ఇక్కడ యానిమల్స్ ఎలా లైఫ్ స్టార్ట్ చేస్తాయి? సో కొన్ని యానిమల్స్ ఎగ్స్ పెడతాయి. ఈ ఎగ్స్ అనేవి హ్యాచ్ అయ్యి
చిక్స్ బయటకు వస్తాయి లేదా బేబీస్ బయటకు వస్తాయి. ఈ బేబీస్ దే గ్రో ఇన్ టు అన్ అడల్ట్. See, do you know which animals they lay the eggs? Yes, birds and reptiles. Birds, snakes, crocodiles, lizards, they lay the eggs. So from the eggs, the young ones come. These young ones, they grow into adult. అవి పెరిగి పెద్దగా అవుతాయి. So, in case of other animals, they give birth to the young ones. A dog give birth to puppies. The puppies, they grow into a dog. It will take some time, right? So in the same way, the babies, they crawl. After they birth, after some time, few months, they start crawling, walking. Slowly they grow up and become into an adult. So this is growth. We observe growth in animals also, right? So what the living things need to grow? This is a question for you. So మీకు క్వశ్చన్, లివింగ్ థింగ్స్ పెరగాలి అంటే, ఎదగాలి అంటే ఏం కావాలి? Food. What kind of food? Right food, good food. Okay? So if the living things get good food, they grow well. సో వాటిలో గ్రోత్ అనేది బాగుంటుంది. గుడ్ ఫుడ్ ఇవ్వలేదు అనుకోండి, గ్రోత్ అనేది సరిగా ఉండదు, రైట్? సో లివింగ్ థింగ్స్ గ్రో ఈజ్ ద అనదర్ ఫీచర్. సో వీ హ్యావ్ సీన్ లివింగ్ థింగ్స్ బ్రీత్, లివింగ్ థింగ్స్ మూవ్, లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్, అండ్ లివింగ్ థింగ్స్ గ్రో. In the next video, we will see the other features of the living things, right? సో ఈ లెసన్ మీకు బాగా అర్థమైంది కదా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్స్ కోసం నోటిఫికేషన్ బటన్ని టర్న్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని నెక్స్ట్ పార్ట్ అలాగే ప్రీవియస్ పార్ట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. సో లివింగ్ థింగ్స్ లెసన్లో నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.